చెప్పడం మాకు దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన భాగ్యమని ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాము. మరి నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడండి. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అక్క, యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. యేసయ్య మిమ్మల్ని రక్షణ మార్గం నడిపించమని, మరి అదేవిధంగా పోలిపల్లి ప్రజలారా, గ్రామీణ ప్రజలారా జ్ఞాపకం తెచ్చుకోండి. యేసు ప్రభు మిమ్మల్ని పిలుస్తా ఉన్నాడు. మరి ఆయన యందు నిమిత్తం ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొందుతారో వారందరూ కూడా ఆయన నిత్య జీవులకు ప్రవేశిస్తారని బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. మరి బుద్ధి కలిగిన కన్నికల వలె 5 బుద్ధి కలిగిన కన్నికలు, 5 బుద్ధి లేని కన్నికలు. బుద్ధి కలిగిన కన్నికలు ఆయన రాజ్యాన్ని సిద్ధపాటు కలిగి ఉన్నట్లుగా, డ్యూటీలు పట్టుకొని ఉన్నట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. చూడండి, మరి ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, చాలని దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు. సమస్త జనులారా మరి ఆయన రాజ్యానికి సిద్ధపాటు కలిగినమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యేసు ప్రభు అంటే ఎవరో తెలియకపోవచ్చు మీకు నిజంగానే. ఎందుకంటే ఆయన ఎవరికి తెలియని దేవుడు, ఆయన ఉన్నవాడు అనేవాడు దేవుడు, ఆయన ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త అయిన దేవుడు. ఈ లోకానికి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, ఈ లోకానికి సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. మన పాపాన్ని, శాపాన్ని ఎరుకొట్టే దేవుడు మన దేవుడు. ఆయన నమ్మదగిన వాడని బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ఆయన అల్పులను గనులుగా చేసేవాడు, దరిద్రులను ఐశ్వర్యవంతులుగా మార్చేవాడు. మరి ఆయన ధారాళమైన కృప దయచేసే దేవుడు. మరి ఉన్నవాడు అనేవాడు, ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త. ఆయన గణపరుచువాన్ని గణపరుస్తానంటా ఉన్నాడు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, మరి యేసుక్రీస్తు సువార్త మీ ఊరికి వచ్చి ఉన్నది. మరి ఇప్పటికైనా బాప్తిసం తీసుకోమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. రక్షణ పొందమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మరి అదే విధంగా అనేకులు కూడా మారు మనసు పొందమని, రక్షణ పొందమని మరి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ ఊరికి సువార్త వచ్చింది, రక్షణ సువార్త వచ్చింది. మరి జ్ఞాపకం తెచ్చుకోమని బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని, మరి అడుగు వాటి కంటే నువ్వు ఊహించిన వాటి కంటే అత్యధికంగా దయచేసే దేవుడు. ఆయన బలహీనలు స్వస్థపరిచే దేవుడు, దరిద్రులను ఐశ్వర్యవంతులుగా చేసే దేవుడు. మరి ఆయన ధారాళమైన కృప ఈ ఊరిపై ఉంది కనుకనే ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాము. మరి దేవుడు కృపను బట్టి మీరందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అంటున్నాడు. గణపరుచువా, నేను గణపరుస్తానంటున్నాడు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను, అనేకమైన గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు బయలుపరుస్తానంటా ఉన్నాడు. నేనే ఆదియు అంతమంటా ఉన్నాడు. చూడండి, ఆయన అల్ఫయు ఒమేగా దేవుడు అని చెప్పేసి బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. మరి తమ్ముడు, చెల్లి, అక్క, మారు మనసు పొందవలసింటే, మారు మనసు పొందవలసి ఉంటే మీకు రాకడ సమీపంగా ఉంది కనుక రక్షణ పొందమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అంతలోనే కనపడి కొంతలోని ఆవురు వంటి మా బ్రతుకులు మరి ఏ పాటివై మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మకుంచిన వారికి నిత్య జీవం ప్రవేశిస్తానని బైబిల్లో లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి.